నిమిత్తం ఇది ఆలోచించండి. ఎక్కడ క్షమించబడవు పాపాలు క్షమింపబడవు అనే విషయం చూశారు. ఇది మామూలు విషయం కాదు, ఇది చిన్న విషయం కాదండి. కోర్టు పెట్టినారు, ఎక్కడ పోయినా ఎక్కడైనా దొరకనిది అంటూ ఉంది అంటే చూడండి, పాపాలు క్షమించబడే ఒక గొప్ప అద్భుతమైన అవకాశం. చూడండి ఎంత అద్భుతమైన అవకాశం. ప్రతి వాడు ఎవడైనా సరే ప్రతి వాడుని యేసుక్రీస్తు నామములో పాపాలు క్షమింపబడు నిమిత్తము యేసుక్రీస్తు నామనే సరే. యేసుక్రీస్తు నామములో పాపం పొందుతూ పాపం క్షమింపబడుతుంది. ఒకటమైన లోకము దేవాది దేవుడే యోచించెను, తన రూపమే నీకిచ్చెను, తన ప్రేమనే చూపించెను, తన కోసమే నిర్మించెను. దేవాది దేవుడే యోచించెను, తన రూపమే నీకిచ్చెను, తన ప్రేమనే చూపించెను, తన కోసమే నిర్మించెను. తన ఆశలే నెరవేర్చుటకు తల్లిదండ్రులకే పుట్టించెను, తన కౌగిటిలో కాపాడుటకు తల్లిదండ్రులుగా నియమించెను. దైవతనయునిగా పరలోక పౌరునిగా క్రీస్తు శిష్యునిగా బాధ్యత గల పుత్రునిగా, దైవతనయునిగా పరలోక పౌరునిగా క్రీస్తు శిష్యునిగా బాధ్యత గల పుత్రునిగా సాగాలి భువిపై నీ పయనము. కావాలి లోకంలో ఆదర్శము. దేవాది దేవుడే యోచించెను, తన రూపమే నీకిచ్చెను, తన ప్రేమనే చూపించెను, తన కోసమే నిర్మించెను.